హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో మనం ఫేస్ బ్లీచ్ ఎలా చేసుకోవాలి. జనరల్గా మనకు పార్లర్స్లో వెళ్తే బ్లీచింగ్ అనేది ఫ్రూట్ బ్లీచ్ కానివ్వండి, హెర్బల్ బ్లీచ్ కానివ్వండి, ఇలాంటి బ్లీచెస్ అనేవి చేస్తూ ఉంటారు కదా. సో మనం ఇంట్లో ఉండి బ్లీచింగ్ ఎలా చేసుకోవాలి అంటే నేను సింపుల్గా మనకు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని నేను చూపించబోతున్నానండి. వెరీ సింపుల్, బట్ దీంతో మీకు గ్లో కాకుండా ఫేస్ కూడా చాలా బాగా చేంజ్ అవుతుంది. అలాగే డెడ్ స్కిన్ ఉన్న, డెడ్ సెల్స్ ఉన్నా కూడా చాలా క్లీన్ అవుతుంది. అలాగే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. కంప్లీట్ ఆయిలీనెస్ అనేది పోతుంది దీంతోని. ఒకసారి చూసేద్దాము. ఇక్కడ చూసారు కదా, మనకు ఏమేం కావాలి అంటే 3 ఇంగ్రీడియంట్స్ అండి. పాలు, మనకు నార్మల్గా పచ్చి పాలైనా పర్వాలేదు, లేదంటే కాగబెట్టిన తర్వాత చల్లారిన పాలైనా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ పాలు అండి. 1/2 స్పూన్ పసుపు, అలాగే హాఫ్ నిమ్మరసము. ఇది నిమ్మరసం ఏంటంటే కొంచెం సైజ్ పెద్దగా ఉంది కాబట్టి మనకి ఇంత నిమ్మరసం పట్టదు. నార్మల్గా తీసుకుంటే కనుక హాఫ్ నిమ్మరసం నేను తీసేసుకుంటున్నాను. మీరు నార్మల్గా లెమన్స్ని బట్టి హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు బాగా కలపాలి. అంతే అండి, ఈ 3 ఇంగ్రీడియంట్సే మనకు కావాల్సినవి. ఫేస్ అయితే మీకు చాలా బాగా చేంజ్ అవుతుంది. మనం ఫేషియల్ చేసుకుంటే ఎలా అవుతుందో అలా అవుతుందండి ఫేస్ బ్లీచ్. మనకు పార్లర్లో ఏంటంటే యాక్టివేటర్ అనేది కలుపుతారండి, అమ్మోనియా యాక్టివేటర్ అనేది కలుపుతారు క్రీమ్స్లలో. అంటే మనకు ఫ్రూట్ బ్లీచ్ అయినా, హెర్బల్ బ్లీచ్ అయినా, ఇలా బ్లీచెస్లలో చాలా డిఫరెంట్ బ్లీచ్ ఉంటుంది కదా, అందులో మిక్స్ అవుతుంది. సో అలా కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బెస్ట్ ఇది. మీకు రిజల్ట్ కూడా చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. మీకు పార్టీస్ వెళ్ళినా, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా కూడా, లేదంటే ట్యాన్ ఉన్నా కూడా మీకు ఈ బ్లీచ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే అప్లై చేసుకొని నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్లీచ్ అనేది అప్లై చేసుకొని చూపిస్తాను నేను, ఎలా అవుతుంది అనేది చూద్దాము. సో నార్మల్గా మనం ఫేస్ ఒకసారి క్లీన్ చేసుకొని అప్లై చేసుకోవాలండి. ఫేస్ వాష్ కాకుండా కూడా ఇలా వెట్ వైప్స్ ఉంటాయి కనుక ఈ వెట్ వైప్స్తో మీరు క్లీన్ చేసుకోండి. దీంతో మనకి చిన్న చిన్న ఫేషియల్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది కూడా రిమూవ్ అవుతుంది. జనరల్గా మనకు పసుపు ఎలా యూజ్ అవుతుంది అంటే అన్వాంటెడ్ హెయిర్ రాకుండా చేస్తుందండి. ఒక్కసారి కనుక అన్వాంటెడ్ హెయిర్ పోయింది అంటే ఇంకా మళ్ళీ రాకుండా చేస్తుంది. పాలు మనకు క్లీనింగ్ అంటే క్లీనప్ చేయడానికి, మంచి స్కిన్ టోన్కి బాగా యూజ్ అవుతుంది. నిమ్మరసం మనకు బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, సి విటమిన్ అందించడానికి యూజ్ అవుతుందండి. మనకు స్కిన్కి సంబంధించిన ఎలర్జీస్ రాకుండా చేస్తుంది లెమన్ వాడటం వల్ల. ఫ్రెండ్స్, ఇందులో నిమ్మరసం యాడ్ అయింది కాబట్టి మీరు కళ్ళకు బాగా దగ్గరగా పెట్టకండి, నార్మల్గా మీరు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, దీన్ని మనం లిప్స్కి కూడా అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే లిప్స్ పైన కూడా మనకు ట్యాన్ ఉంటుంది కాబట్టి ట్యాన్ రిమూవింగ్ అనేది చాలా బాగా ఇది యూజ్ అవుతుంది. మనకు ట్యాన్ కంప్లీట్గా తీసేస్తుందండి. లిప్స్ కూడా మనకి పింకిష్ కలర్లోకి మారుతుంది. సో నేను లిప్స్కి కూడా వేస్తున్నాను. ఇది ఆరడానికి ఒక 15-20 మినిట్స్ టైం పడుతుందండి. తర్వాత నేను చూపిస్తాను మీకు.
మీకు దీనివల్ల డెడ్ సెల్స్ కూడా కంప్లీట్‌గా నోస్ పైన ఉన్న డెడ్ స్కిన్, డెడ్ సెల్స్ అలాగే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కూడా కంప్లీట్‌గా రిమూవ్ అయిపోతుంది. ఉన్న వాళ్ళకి ఆయిలీనెస్ అయితే కంప్లీట్‌గా రిమూవ్ అవుతుందండి. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. మీకు ఈవెన్ ఫేషియల్ చేసిన ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. అంతేకాకుండా మనకు హ్యాండ్స్‌కి కానీ ట్యాన్ ఉన్నా, మోచేతులకు ట్యాన్ ఉన్నా కూడా ఇది ఎక్కడ ట్యాన్ ఉన్నా కూడా మీరు ఈ వీపు భాగంలో లేదంటే మనకు నెక్ భాగంలో కూడా ట్యానింగ్ అనేది ఉంటుంది కదా! ఆ ప్లేస్‌లలో కూడా మీరు ఈ ప్యాక్ అనేది అప్లై చేయండండి. సో ఇప్పుడు నేను కంప్లీట్‌గా ప్యాక్ వేశాను కదా! కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్లీట్‌గా డ్రై అయిపోయింది కదా! నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ చూసారు కదా! మీకు కంప్లీట్ ఆయిలీనెస్ అనేది వెళ్ళిపోతుందండి. అసలు స్కిన్ కూడా చాలా షైనీగా ఉంటుంది. మీకు ఎక్కడ కూడా ఆయిలీనెస్ ఉండదు. అలాగే నోస్ కూడా మీకు చాలా సాఫ్ట్‌గా అవుతుంది. అండ్ డెడ్ స్కిన్ కూడా వెళ్ళిపోతుంది. వైట్ హెడ్స్ కూడా కంప్లీట్‌గా రిమూవ్ అయిపోతాయండి. చాలా బాగుంది ఇది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఫేస్ బ్లీచ్ మనకి ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవాలండి. మరి ఫ్రెండ్స్ ఇదండి వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.